ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ మూవీలతో ఆకట్టుకుంటుంది. మలయాళీ పరిశ్రమ నుంచి కంటెంట్ సినిమాలు నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతున్నాయి. మరి కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇంతలా దారుణంగా తయారవుతుంది? భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు ఎందుకు బోల్తా కొడుతున్నాయి? కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ ఒక్క కన్నడ ప్రేక్షకుల్ని మాత్రమే కాదు, రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ సక్సెస్ అయింది. 2 భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. నార్త్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రభాస్ కన్నడ డైరెక్టర్ తీసిన సలార్ మూవీ సూపర్ సక్సెస్ అయింది. చిన్న సినిమాగా విడుదలైన కాంతారా దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. అటు మలయాళీ పరిశ్రమ నుంచి వచ్చిన కంటెంట్ సినిమా దృశ్యం సిరీస్ అన్ని ఇండస్ట్రీలోనూ సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా మంజుమల్ బాయ్స్ ఆకట్టుకుంది. కానీ కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ మూవీలు మాత్రం రావడం లేదు. గతంలో రజనీకాంత్, శంకర్, మణిరత్నం హవా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. శంకర్, మణిరత్నం వరుస పరాజయాలతో సినిమా మేకింగ్ టచ్ కోల్పోయారు. రజనీకాంత్ సినిమాలు కోలీవుడ్ లోనే అరుదుగా ఆడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కోలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ఎప్పుడు దక్కించుకుంటుంది? బాహుబలి తర్వాత రాజమౌళి సౌత్ సినిమా ఫేస్ గా తమిళ దర్శకుడు శంకర్ స్థానంలో నిలిచాడు. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో ఇద్దరే సూపర్ స్టార్లు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. తమిళంలో అజిత్, విజయ్. అయితే ఇప్పుడు టాలీవుడ్ కి 6 మంది సూపర్ స్టార్లు ఉన్నారు. మహేష్, పవన్ తో పాటు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఓ రేంజ్ లో స్టార్డమ్ దక్కించుకున్నారు. తమిళంలో ఇప్పటికీ అజిత్, విజయ్ ఈ ఇద్దరి చుట్టూ తిరుగుతున్నారు. శింబు, ధనుష్ వంటి మంచి స్టార్లు కూడా తమ స్టార్ స్టేటస్ ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అగ్రస్థానానికి చేరుకోలేకపోయారు.